ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ మూవీ అసలు హైప్ లేదు ఈ మూవీ మీద నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ హరీష్ శంకర్ ముందు మూవీ మిస్టర్ బచ్చన్ సినిమా ఎట్లాంటి ఫ్లాప్ అయింది, ఆ స్టోరీ ఎట్లుందనేది మనకు అందరికీ తెలుసు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ముందు మూవీ కూడా మనము హరిహర వీరమల్లు పోయిన తర్వాత పోయింది, కానీ ఓజీ చూసినప్పుడు హైప్ ఉండే. అంటే ఓజీ ఎట్లా అంటే ఎలివేషన్స్తోని ఒక ఫ్యాన్ ఒక హీరోకి మూవీ తీస్తే ఎట్లుంటుందో అంత బాగా చూపించారు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యానే. తను కూడా పర్లేదు కొంచెమన్నా తీస్తాడేమో అన్న హోప్తోనైతే చూడడం జరిగింది. కానీ మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్లు, అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ ఇవన్నీ కొద్దిగా బాగా అనిపిస్తూ బోర్ కొట్టనీయకుండా చేసినాయి, కానీ కొన్ని చోట్ల బోర్ కొట్టింది మూవీ అయితే. ఈ మూవీ 2 hours 32 minutes వరకు ఉంది డ్యూరేషన్. ఇది మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఓకేగా అనిపిస్తుంది. హీరో ఎంట్రన్స్ బాగుంటుంది. అట్లనే హీరో ఎంట్రన్స్లో ఫస్ట్ కొంతమంది వేరే హీరోల సాంగ్స్కి డ్యాన్స్ చేస్తాడు, అది కూడా బాగా చూపించారు. ఇంకా కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. అట్లా కొంచెం మూవీ ఫస్ట్ హాఫ్ని తీసుకొని పోయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సాంగ్స్, ఇంకా కొన్ని సాంగ్స్ ఉంటాయి, అవి ఓల్డ్వి మళ్ళీ పెట్టారు. అవి కొంచెం బాగా అనిపిస్తాయి, బోర్ కొట్టనీయకుండా మంచిగా వినడానికి బాగుంది. నెక్స్ట్ దీంట్లోనే దేకలేంగే సాలా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. అంటే విజువల్గా మనకు చూడడానికి మంచిగా తీసారు ఈ సాంగ్ అయితే మూవీలో. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో మనకి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఒకటి బాగా అనిపిస్తుంది. మిగతాదంతా రొటీన్గా, మిగతా సీన్స్ అన్ని అవుట్డేటెడ్గా ఎప్పుడో పాతకాలంలో తీసిన సీన్లు, ఏవో పాత సినిమాలలో ఉన్న సీన్లు లాగానే అనిపిస్తుంటుంది. శ్రీలీల కూడా మనకి ఫస్ట్ హాఫ్లో ఏముండదు, సెకండ్ హాఫ్లో వస్తుంది. శ్రీలీల పర్ఫార్మెన్స్ కూడా ఆమె అంతవరకు బాగానే ఇచ్చింది. ఏదో రొటీన్గా అట్లా వెళ్ళిపోతుంది. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, మంచిగా అనిపించింది. అంటే పడిపోయే దగ్గర లేపింది. అంటే ఎట్లా అంటే మనకి ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ బీజిఎం లాగానే ఉంది, కానీ కొంచెం అక్కడక్కడ వర్కౌట్ అయింది. అది మిగతా దగ్గర వర్కౌట్ అయితే అవ్వలేదు. ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చా అంటే ఒక సీన్లో మాత్రం బికినీ షాట్స్ ఉంటాయి, అది ఒకటి తప్ప మిగతాదంతా చూడొచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ మనకి మూవీ స్టోరీ లైన్కి వస్తే మెయిన్ లైన్ చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ గారినే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయననే గురువు అనుకొని ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నట్టు అన్నీ నేర్చుకొని ఆయననే ఒక దేవుడిలాగా భావించే ఒక కుర్రోడు, ఆ కుర్రోడు తన ఫాదర్ ఒక ట్రైబల్ ఏరియాలో ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని వెళ్ళి అతని ఫాదర్ని సేవ్ చేస్తాడు. అసలు ఈ కుర్రోడు అక్కడ ఎందుకున్నాడు, అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఈ రాశి ఖన్నా మరియు శ్రీలీల రోల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేదే ఈ మూవీలో స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్కి వస్తే మెయిన్ ప్లస్ పాయింట్ పీకే పర్ఫార్మెన్స్. అంటే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఇందులో చాలా బాగుంది, అమేజింగ్లీ. నెక్స్ట్ మనకి హీరో గారిని కొంచెం స్టైలిష్గా తన లుక్స్ ఇవన్నీ బాగా మెయింటైన్ చేశారు. హీరోయిన్ విషయంలో హీరోయిన్ రాశి ఖన్నాకి కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, అవి వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకా సాంగ్స్లో కూడా కొంచెం బాగుంది. శ్రీలీలకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు తన రేడియో జాబ్కి తను చేసిన పర్ఫార్మెన్స్ వరకు ఓకే అనిపిస్తుంది, అంత బ్యాడ్గా ఏం లేదు. అండ్ మెయిన్గా ఈ మూవీలో మైనస్లోకి వస్తే మాత్రం ఈ మూవీ స్టోరీని చూస్తే రొటీన్ స్టోరీ, అంటే అవుట్డేటెడ్ స్టోరీ అనమాట. ఎప్పుడో పాత మూవీస్లలో ఉన్న స్టోరీ ఎట్లుంటుందో అట్లనే ఉంది, కొత్తగా ఏం చేంజ్ చేసినట్టు ఏమీ లేదు. అండ్ ఇది వచ్చి సెకండ్ హాఫ్ మెయిన్గా దానిలో క్లైమాక్స్ అయితే చాలా వీక్గా, ఎట్లా అంటే మొత్తం రివెంజ్ డ్రామా లాగా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ, పెద్దగా ఎక్కినట్టు అనిపించదు. అంటే నాకు మెయిన్గా దీంట్లో విలన్ని కూడా చాలా మంచి క్యారెక్టర్ని పెట్టారు, కానీ ఆయన విలనిజంని అంత చూపించలేకపోయారు అని చెప్పేసి నా ఒపీనియన్. మళ్ళీ ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే హీరోయిన్స్తో పెద్ద కనెక్షన్స్ ఏడా ఈ మూవీ స్టోరీకి కానీ, అంటే ముందు నుంచి లాస్ట్ వరకు కానీ కనెక్టింగ్ చేసి చూపించినట్టు నాకు అనిపించలేదు. మూవీలో మెయిన్ మైనస్ చూసుకుంటే లాజిక్స్ ఉండవు. ఏ స్టోరీ ఎక్కడ ఏం జరిగినా సరే దానికి లాజిక్ లేకుండానే కొన్ని సీన్లు అయిపోతూ ఉంటాయి. అవి నేను చెప్పలేను, మీరు చూస్తే గుర్తానే దీనికి ఎక్కడ లాజిక్ ఉంది, దీనికి ఎక్కడ లాజిక్ ఉందని చాలా సీన్ల వరకు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మరీ చెప్పారు ఇది తేరీ రీమేక్ కాదు అని. కానీ తేరీ అయితే ఒక 30% తేరీ రీమేక్ లాగానే అనిపిస్తుంది మనకి. చాలా వరకు సీన్లో తేరీలో ఉన్నట్టే పోలీసోడు, తేరీ అంటే మన తెలుగులో విజయ తలపతిది పోలీసోడు ఉంది కదా, అదే మూవీ. దాంట్లో ఉన్న కొన్ని సీన్లన్నీ రిపీట్ అయినట్టు, కొన్ని సీన్లు సేమ్ అట్లనే పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకు మూవీ చూసినంతసేపు. ఈ మూవీలో చాలా వరకు కొన్ని సీన్లలో కామెడీ వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. కొన్ని కామెడీ బాగుంది, కానీ కొంతవరకు కామెడీ ఎంతగా వర్కౌట్ కాలేదు. అవసరం లేని డైలాగులు, సింక్ లేని డైలాగులు వేసి నవ్వుపియడానికి క్రింజ్ కామెడీ అంటారు కదా, అట్లా ట్రై చేసిరు, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా బీజిఎం కూడా కొన్ని చోట్ల అంత పర్ఫెక్ట్గా వర్క్ కాలేదు, మ్యూజిక్ కూడా అంత బాగాలేదు. టోటల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ నా ఒపీనియన్లో నేనైతే 2.5. మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇలాంటి రివ్యూస్ మరియు సజెషన్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బక్కబాబు లియో.